ఏపీలో రోడ్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలో జాతీయ రహదారులు R&B శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. 2027 నాటికి బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్ ను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే రవాణా వ్యయం తగ్గించేలా రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. 2029 నాటికి సుమారు 1,50,000 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం ఉండాలని అధికారి యంత్రాంగానికి సూచించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణమే ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. కడియం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. గంటల తరబడి ఈ సోదాలు కొనసాగాయి. సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీ గదిలో అదనపు నగదును గుర్తించింది ఏసీబీ బృందం. సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీ టేబుల్లో 79,000 రూపాయలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మొత్తం 1,80,200 రూపాయలు అదనంగా ఉన్నట్టు గుర్తించారు. రాజమండ్రి ఏసీబీ టీం ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. తనిఖీల తర్వాత సబ్ రిజిస్ట్రార్ లక్ష్మిని ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఒంగోలు ట్రిపుల్ క్యాంపస్ లో విద్యార్థులు భారీ ధర్నా చేశారు. ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఉన్న ట్రిపుల్ క్యాంపస్ ను కనిగిరికి తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో ఉన్న క్యాంపస్ ను కనిగిరి దగ్గర నిర్మిస్తే అక్కడున్న ఫ్లోరోసిస్ సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిసిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తన నియోజకవర్గంలో ట్రిపుల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో కనిగిరిలో ట్రిపుల్ నిర్మాణం కోసం టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో విద్యార్థులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్టర్లు వరుసగా పట్టుబడుతున్నారు. ఉప్పల్ బీరప్పగడ్డలో ఫేక్ డాక్టర్ను అరెస్టు చేశారు పోలీసులు. ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా అంజలి ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లినిక్ నడుపుతున్న నకిలీ వైద్యుడు బానోత్ శ్రీనును అరెస్టు చేశారు ఎస్ఓటీ ఉప్పల్ జోన్ పోలీసులు. క్లినిక్ నడుపుతూ డాక్టర్గా చలామణి అవడమే కాకుండా అనుమతులు లేకుండానే మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇక నిన్న మరో నకిలీ డాక్టర్ను రిమాండ్కి పంపారు పోలీసులు. మేడిపల్లి ఫీర్జాదిగూడలో ఫేక్ డాక్టర్ ఎల్లంను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఈ నకిలీ డాక్టర్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి 2 ఇంజెక్షన్లు చేయడంతో పరిస్థితి విషమించింది.